ఖమ్మం శివార్లోని వెలుగుమట్ల భూదాన భూమి వద్ద ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. 8 ఏళ్లుగా గుడిసెలేసుకుని నివసిస్తున్న పేదలను ఖాళీ చేయించేందుకు పోలీసులు బలగాలను భారీగా మోహరించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ఖమ్మం నగరం సమీపంలోని భూదాన్ భూముల్లో మరొకసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, దయనీయ పరిస్థితులు తలెత్తుతున్న పరిస్థితి ఉంది. దాదాపు 10 ఏళ్లుగా ఇక్కడ భూదాన్ భూముల్లో నివాసం ఉంటూ పట్టాలు తీసుకున్న నిరుపేదలు ఇవాళ పోలీసులు అదేవిధంగా రెవెన్యూ అధికారులతో ఒక యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో ప్రస్తుతం విధి లేని పరిస్థితుల్లో ఈ పేదలంతా కూడా ఇక్కడి నుంచి తన సామాన్లను సర్దుకొని బయలుదేరుతున్న పరిస్థితులు మనం చూడవచ్చు. ఎక్కడ చూసినా కూడా ఈ వెలుగుమట్ల అర్బన్ పార్క్ సమీపంలోని భూదాన్ భూముల్లో దాదాపు 10 ఏళ్లకు పైగా ఇక్కడ భూదాన్ పట్టాలు తీసుకున్న బాధితులంతా కూడా ఇక్కడ చిన్న చిన్న నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. 10 ఏళ్లుగా వీళ్లకు అధికార యంత్రాంగానికి పోలీసులకు ఒక యుద్ధమే జరుగుతుంది. ఏటా అధికారులు వచ్చి వీళ్ళని ఖాళీ చేయాలని చెప్పడం, వీళ్ళంతా కోర్టులను ఆశ్రయించడం, కోర్టులు స్టే ఇవ్వడంతో మళ్ళీ యథావిధిగా నివాసాలను కొనసాగించడం వంటి పరిస్థితులు ప్రతి ఏటా తలెత్తుతున్నాయి. ఈసారి మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఈ ఏడాదిలోనే రెండోసారి తలెత్తాయి. జనవరిలో కూడా వీళ్ళందరినీ కూడా ఖాళీ చేయించేందుకు పోలీసు అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేసింది. అప్పుడు కూడా తీవ్రంగా ఇక్కడ పేదలంతా ప్రతిఘటించారు. ఇవి భూదాన్ భూముల్లో తమ పూర్వీకులకు పట్టాలున్నాయని చెప్పి వాళ్ళంతా ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇది ప్రభుత్వ స్థలం అంటూ భూదాన్ భూమి అంటూ ఎవరికి కేటాయించలేదంటూ వైపు అధికార యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం వాళ్లకు పలుమార్లు నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఇక్కడి నుంచి ఖాళీ చేయకపోవడంతో పలుసార్లు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ కూడా ఉదయం నుంచి కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఈ వెలుగుమట్ల భూదాన్ భూముల ఈ నివాసాల్లో ఏర్పడిన పరిస్థితి ఉంది. దాదాపు 2000 మంది పోలీసు సిబ్బంది అధికారులతో ఇక్కడ నిన్న రాత్రి నుంచే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున రెవెన్యూ, అదేవిధంగా అగ్నిమాపక శాఖ, వైద్య శాఖ, రవాణా శాఖ, అన్ని శాఖలకు సంబంధించిన అధికార యంత్రాంగాన్ని కూడా ఇక్కడ మోహరించారు. నిన్న రాత్రి నుంచి కూడా వాళ్ళందరినీ ఖాళీ చేయాలని చెప్పి చెప్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం అందరూ కూడా చివరకు విధిలేని పరిస్థితుల్లో ఇక్కడున్న నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలంతా కూడా తమ సామాన్లను సర్దుకొని వెళ్తున్న పరిస్థితుల్లో తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు భూదాన్ పట్టాలు ఇచ్చినప్పటికి కూడా రెవెన్యూ అదేవిధంగా పోలీసు యంత్రాంగం జులుం ప్రదర్శిస్తూ వీళ్ళందరినీ ఇక్కడి నుంచి బలవంతంగా పంపించి వేస్తుందంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్న తమకు పట్టాలు ఉన్నప్పటికి కూడా అధికార యంత్రాంగం బలవంతంగా తమను ఇక్కడి నుంచి పంపించి వేస్తుందంటూ తీవ్రంగా ఆరోపిస్తున్నారు, తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా దాదాపు 400 నుంచి 600 వరకు నివాసాలు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి ఖాళీ చేయించారు. బలవంతంగా అధికార యంత్రాంగం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి వాళ్ళ సామాన్లను కూడా తరలిస్తున్నారు. ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్, కృష్ణ ఫంక్షన్ హాల్, భక్తరామదాసు కళాక్షేత్రంలో వీళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఆ పునరావాస కేంద్రాలకు వీళ్ళందరినీ కూడా తరలిస్తున్నారు. అయితే తామంతా ఇక్కడ ఈ భూమిలో పట్టాలు ఇచ్చింది కాబట్టి ఇక్కడే నివాసం ఉంటామని చెప్పి వాళ్ళు గతంలో చాలాసార్లు ప్రభుత్వం అధికార యంత్రాంగంతో చర్చలు జరిపారు. దీనికోసం ప్రత్యేక కమిటీలు, భూదాన్ హక్కుల కమిటీ అని కూడా కమిటీలు ఏర్పాటు చేసుకుని అధికార యంత్రాంగంతో, ప్రభుత్వంతో, ముఖ్యంగా రెవెన్యూ అధికారులతో పలుమార్లు చర్చలు జరిపారు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇది భూదాన్ భూములు ఖచ్చితంగా ఖాళీ చేయాల్సిందే అని చెప్పి గత 4-5 సంవత్సరాలుగా తీవ్రంగా ఈ విషయంలో మాత్రం ఇటు భూదాన్ హక్కుల కమిటీకి, అటు రెవెన్యూ పోలీసు యంత్రాంగాలకు మధ్య గొడవలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ మాత్రం పెద్ద ఎత్తున ఖమ్మం, భద్రాద్రి జిల్లాలతో పాటు పక్కనే ఉన్న పొరుగు జిల్లాలు సూర్యాపేట, అదేవిధంగా వరంగల్, మహబూబాద్ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసు, రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా ఇక్కడ మోహరించి వీళ్ళందరినీ కూడా బలవంతంగా ఖాళీ చేస్తున్నారు. ఇక విధిలేని పరిస్థితుల్లో ఈ బాధితులంతా కూడా ఇక్కడి నుంచి తరలి వెళ్తున్నారు. కొంతమంది తమ సామాన్లను ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్తున్నారు. ఇంకా సామాన్లను తీసుకెళ్లలేని పరిస్థితుల్లో అధికార యంత్రాంగం అధికారులే వాళ్ళకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి తీసుకెళ్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నిరుపేదలుగా తాము దాదాపు 10 ఏళ్ల క్రితమే పట్టాలు పొందినప్పటికీ కూడా ప్రభుత్వం అధికార యంత్రాంగం బలవంతంగా తమను ఇక్కడిని పంపించి వేస్తుందంటూ ఇక్కడ బాధితులైతే తమ గోడు వెళ్ళబోసుకుంటున్న పరిస్థితి. ఉదయం నుంచి కొంత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, కొంత బాధితులంతా కూడా ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు, ఇతర శాఖలకు సంబంధించిన అధికార యంత్రాంగం మోహరించడంతో ఇక్కడ బాధితులంతా కూడా ఇప్పుడు విధిలేని పరిస్థితుల్లో ఇక్కడి నుంచి అంతా కూడా ఇక్కడి నుంచి తమ సామాన్లు సర్దుకొని తమ గోడు వెళ్ళబోసుకుంటూ ఇక్కడి నుంచి బయలుదేరుతున్న దయనీయ దృశ్యాలు ఈ వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ప్రస్తుతం నెలకొన్న తాజా అంశాలుగా చెప్పవచ్చు. ఓటీ